తొమ్మిదండి. ఇప్పుడు వచ్చి ఈ పుష్పం మీద వాలింది లేదు, చచ్చింది లేదు. కొంచెం పెద్దగా చెప్పవే, ఎందుకు ఒక పేపర్లో రాసి పాంప్లెట్లు పంచు అందరికి. తొమ్మిదంటే వికసించిన పువ్వుల మీద వాలిద్దండి. ఇలా వాడిపోయిన మాడిపోయిన ప్లాస్టిక్ పువ్వుల మీద ఎవరైనా వాళ్తారా అండి? ఏమండి, మొగుడు అనేవాడే చెయ్యకపోతే ఇంకెవరేస్తారు చెప్పండి? మీరేస్తారా బాబు గారు? ఇంతమంది చెయ్యేస్తే ఒక పిల్లాడు కాదు, ఒక పార్టీ మీటింగ్ కావాల్సినంత మంది పిల్లలు పడతారు. చంపుతా. మీరు అలాగంటారు. పక్కింటి వినోదిని చూడండి, మనకంటే లేట్ గా పెళ్ళయింది. అప్పుడే ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, ఇంకో సినిమా ప్రీ ప్రొడక్షన్ కి రెడీగా ఉంది. దానికి డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువే, ఎవరో ఒకరు రిలీజ్ చేసి ఉంటారు. నీ సినిమా ఎవరు రిలీజ్ చేస్తారే, నీ చెత్త సినిమా? మీరు ఎన్నైనా చెప్పండి, పిల్లలతో నేను అమ్మా అనిపించుకోవాలండి. బాబు గారు అమ్మా అనండి. అమ్మా. రోజా గారు అమ్మా అనండి. ఏమండి, వారు నా పిల్లలు ఏంటండి? గాంధీజీ గారు అందరికీ తాత అయినట్టు నువ్వు అందరికీ అమ్మవే. ఆడది ఎప్పుడైతే తల్లి అవుతుందో అప్పుడే సంపూర్ణ జీవితానికి అర్థం అండి. మీకు సంపూర్ణ జీవితం ఇస్తే మాది సంపూర్ణేష్ బాబు జీవితం అయింది. నీకు సంక్రాంతి, నాకు శివరాత్రిలో కాలెత్తి పడుకోవాలి రోజు. ఏమండి, నేను అందంగా ఉండను. అందం అంటే నీది కాదే, నేను చూపిస్తారా? అందం అంటే ఎలా ఉండాలంటే ఇదిగో, వీళ్ళు అందగత్తెలంటే చూడు. ధనాదం ధనలక్ష్మి, వండర్స్ వరలక్ష్మి, షేకింగ్ శేషమ్మ. ఈ ధనలక్ష్మిని చూస్తుంటే నేను ఎక్కడో చూసిన గుర్తొస్తుందండి. ఒకసారి నెయిల్ కట్టర్ కోసం మన ఇంటికి వచ్చిందిలే. వీళ్ళందరూ అందంగా కనపడతారు, నేనే అందంగా కనపడి. నువ్వు అందం ఏంటి? అందం అంటే దేవుడా, బాల్యాన్ని ఇచ్చావు, తీసుకెళ్లిపోయావు. యవ్వనాన్ని ఇచ్చావు, అది తీసుకెళ్లిపోయావు. పిల్లాన్ని ఇచ్చావు, తీసుకెళ్ళటం మర్చిపోయావు స్వామి. ఈ ఇంట్లో ఉండటం కంటే కొంచెం బయటకు వెళ్ళి సేద తీరితే కొంచెం పని అయిపోద్ది. నేను బయటకు వెళ్ళిపోతా. దీంతో కంటే బయట బాగుంటది. ఏమండి, మన ఇంట్లో కందిపప్పు లేదు, జీడిపప్పు లేదు, కనీసం మీ కాఫీలు కలపడానికి గన్నేరు పప్పు కూడా లేదండి. నువ్వు కలిపినా కలుపుతావే. నా పేరేంటి? పక్కింటి పాపారావు. మరి ఏదన్నా పక్కింట్లో ఆధారపడాల్సిందే. పెళ్ళైనప్పటి నుంచి అదే మాట వింటున్నాను ఇక్కడ. ఏడుసావు ఉండు. ఆ పక్కింటి సుబ్బరగాడు వస్తున్నట్టున్నాడు, అని బాధ్యత. సుబ్బరయ్య గారు, ప్రతిరోజు పూలు అట్టుకెళ్తున్నారు. మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ దాని మీద కాదు, ఈ పూల మీద, దాని మీద. అదేంటండి, మీ ఆవిడ మిమ్మల్ని దైవంలా చూసుకుంటారంట కదా? అవును, దైవంలాగా చూసుకుంటది. అన్ని నైవేద్యంలో పెట్టి మొత్తం అదే తింటది. సరే కానండి, ఆ చెంపెట్టిన అలా వాసిపోయింది. రాత్రి నిద్రలో కలవరించాలేరా? కలవరంటే వాతలేండి. కలవరించింది మీ ఆవిడ రా వాయిదా. సుబ్బారావు గారు, బా, ఈ పిలుపుకే 10 ఎకరాలు రాయొచ్చు. మీ శుతిమెత్తని చేతులతో ఒక కప్పు పంచదార ఇస్తారా? మీ తేనెలూరే పెదాలతో ఒక చిన్న ముద్దిస్తారా? చెప్పు తెగిపోద్ది. అదే కుట్టించి మళ్ళీ కొడతా. పొద్దుగుల పక్కింటి వాళ్ళ మీద పప్పు ఇవా, ఉప్పు ఇవా. వెనకటికి మీలాంటి వాళ్ళే కర్రీలన్నీ అడుక్కుని కర్రీ పాయింట్ పెట్టారంట. ఏంట్రా, నా ముందే నా పిల్లలు తిడతావా? నీ ముందు తిట్టకి ప్రెస్ మీట్ పెట్టమంటావేంటరా? అయినా ఎప్పటి నుంచో చూస్తున్నాను, పక్క పక్కన ఉంటారు. దేనికైనా పిలిచారా మీరు? ఓ, పిలవలేదనా మీ బాధ? త్వరలో శివరాత్రి వస్తుంది, సతీ సమేతంగా మా ఇంటికి ఉపవాసానికి రండి. నీ బతుకు చెడా. ఏంట్రా, ఒంటి మీద మేసం ఉన్న ఏమోగాడు, నా ఒంటి మీద ఇప్పుడు వరకు దెబ్బ లేదురా. అంటే నీ ఒంటి మీద దెబ్బలన్నీ ఆడవలేసినాయనా? ఎవడరా నువ్వు? సింహం మెడలు వంచా, పాము కూరలు పీకా. ఆ తర్వాత ఏమైంది? బొమ్మల షాప్ యజమాని బయటికి గెంటేశాడు. ఒరే, మీరు మా మీద గొడవ వేసుకోవడం కాదు, మీ ఇంట్లో చెత్త అంతా మా ఇంట్లో పడుతుంది, అది చూసుకుని. మా ఇంట్లో చెత్త నీ ఇంట్లో పడుతున్నా రుజువు పెట్టా? వాడు నీ కొడుకేం రుజువు ఏంటే? ఏదేం చెప్పవే. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకంటే మరి వెళ్ళపదండి. అదేంటి? మీ పేరేంటి? పక్కింటి బాబారావు. మరి నేను పక్కింటి నుంచి వస్తాయి మరి. అప్పటికి చెప్తావా? నీ అంత చూస్తాను రా, నీ సంగతి తెలుస్తా. క్లాసు పంచదార కోసం అంతు చూస్తారంటే ఎవడీడు బొక్కలోగాడు. మా అర్థం దీనికి 100 సార్లు చెప్పే ఇంట్లో నిలువద్దం పెట్టవే అని. ఒకసారి ఇలాగే ఆఫీస్కి మొత్తం నీట్ గా టై కట్టుకున్నా, షర్ట్ వేసుకున్నా, రెడీ అయ్యి వెళ్ళిపోయా. తీరా అక్కడికి వెళ్ళేది తెలిసింది ప్యాంట్ వేసుకోలేదు. ఏమండి, ఏం చేస్తున్నారు? ఐశ్వర్యరాయ్కి తెల్లంటికి ఎన్నో లెక్కేస్తున్నానే. సరేలేండి, సంబరం. ఏమండి, దోమలు కుడుతున్నాయి రండి. దోమలు కుట్టినా ఇప్పుడు నా గుట్టే ఓపిక లేదు, నువ్వు పడుకో. ఏమండి, మీకోసం చాప తెచ్చాను, దిండు తెచ్చాను,
ఒకసారి వచ్చి వెళ్ళిపో మెరుపు తీగా. తీగ వరకు కరెక్టేనే, మెరుపులు లేవే, నీకు దండ పెడతాను పడుకోవే. ఒక్కసారి మన ఫస్ట్ నైట్ గుర్తు తెచ్చుకోండి. ఆ దరిద్రం ఇప్పుడు ఎందుకే? పాకిస్తాన్ వాళ్ళు ఒకరిని ట్రైన్ చేసి మన ఇండియా మీద కుదులుతారు కదా, అట్ట నలుగురు ఆడంగులు దీన్ని నవ్వుకుంటూ నా మీద కుదిలేరు. అప్పుడు అయిపోయింది నాశనం, అంతే. చిచ్చి, ఏం జనమండి, ఓ ముద్దు ముచ్చట కూడా లేదు. ఓయ్ తిట్టకే, నీకు కావాల్సింది అదే కదా, నేను ఇస్తా నీకు. ఈ రోజు చూడు మామూలుగా ఉండదు. అబ్బో, ఎవరో చెప్పినట్టు ఎగిరెగి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి. వీళ్ళ మాటలు, రాత్రిపూట రామ్ గోపాలం పెట్టే ట్వీట్లు ఎవడికి అర్థం కావు. ఏమండి, ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ టూనే. ఏమండి, నా కోసం తాజ్ మహల్ కడతారా? ల్యాండ్ రెడీగా ఉంది, నువ్వు ఎప్పుడు పోతావని వెయిటింగ్. చిచ్చి, నాలాంటిది పోతే మీకు మళ్ళీ దొరకదు తెలిసిన. అప్పుడు కూడా మళ్ళీ నీలాంటిది ఎందుకు పడుకోవే, నీకు సన్నం పెడతా. ఏమండి, లైట్ ఆర్పండి. మన ఏమన్నా బాహుబలి 2 లీకుడు వీడియో అంటే అందరు ఎక్కడ పడి చూడడానికి. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తున్నారండి? చపాతీ చేస్తున్నారా? విత్ కర్రీ కావాలా, తోట కర్రీ కావాలా? నిన్ను తగలయ్యా. యూట్యూబ్ లో మంచి సీన్ జరుగుతున్నప్పుడు వాడు ఎవడాడు రమ్మి వెంకటరెడ్డి వచ్చినట్టు వచ్చావు కదరా. ఏమంటున్నావు? హీరో హీరో? ఓ అర్థమైంది, మన రవిబాబు గారు పందిని పెట్టి ఒక సినిమా నువ్వేనా? అది ఒరిజినల్ అండి. నువ్వు డూప్లికేటా? అలా కాదండి, పక్కన అడవుల్లో షూటింగ్ అవుతుందండి. ఆ. సన్నగా పెద్ద ఏనుగు వచ్చిందండి, భయపడిపోయి మీ ఇంటికి వచ్చేసానండి. ఒక ఏనుగు ఇంకొక ఏనుగును భయపెట్టదే. ఇంతకీ నీ పేరేంట్రా? స్టార్ అండి. స్టార్ ఏంట్రా? ఏమండి, మీరు ఏమండి, ఈయన అన్ని చూశానండి నేను. ఏం చూసావే? సినిమాలండి. ఏమండి, మీరు ఒకసారి లోపలికి వస్తే భోజనానికండి. భోజనానికా? ఆకలిగా లేదండి. ఏమండి, కనీసం కాఫీకండి అలవాటు లేదండి. అవన్నీ వదిలేయండి, మంచి నీళ్ళనే ఇద్దామని. ఏం పేరు అది? స్టార్ ఏంట్రా? పడుకోవడానికి వచ్చినాడు, పడుకో. నైట్ లేట్ అయింది కదా. అలా కాదండి, మీ ఒంటి మీద, మీ ఆవిడ ఒంటి మీద అసలు నగలే. నగల బయట ఉంచుకో, అన్ని బీరువాలనే. బీరువా తాళాలు మాత్రం బొడ్డు దగ్గర జాగ్రత్త పెట్టండి. ఎవడరా తిక్కడం, మేము దిండి కింద పెట్టుకుంటాం. ఏమండి, ఏమండి, మన ఇల్లంతా గుల్ల చేసి అడట్టుకోడండి. వాడు బట్టలు మొట్టలాగా ఉన్నప్పుడు అర్థం చేసుకోండి, బట్టలు కూడా ఎత్తలేడు. ఏంటండి బాబు, పోవాల్సిన పోయినాయి. ఒక టీ తీసుకురాపో, కొంచెం టెన్షన్. టీ పెట్టడానికి పాలు ఉన్నాయి కానీ పంచదార లేదండి. పంచదారలే. పాపారావు గారు, ఏంట్రా? ఒక గ్లాసు పంచదార ఇస్తారండి? ఏమే, ఎవడైతే పంచదార ఏమన్నాడో వాడినే పంచదార కోసం మన ఇంటి ముందు నిలబెట్టానే. నాగబాబు గారు, నేనే పురమాయించానండి, లేకపోతే పంచదార కోసం ప్రపంచం చేస్తాడా? గ్లాసు పంచదార కోసం ఇంత లాస్ చేస్తావు నువ్వు? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇరుగు పొరుగు అన్న తర్వాత ఇచ్చి పుచ్చుకోవాలని అర్థమైంది. అది పంచదార లేదు, బొక్క లేదు, అవతల పండు. ఏమండి, ఏం చేద్దామండి? ఉప్పు ఉందా? జాడీలో ఉందండి, అది తెచ్చుకొని. అమ్మా, నాకు ఒక మంచి కథ చెప్పవా? కథలు చెప్పడం నాకు రాదురా. మీ నాన్నగారు వస్తారు కదా, ఎందుకు లేట్ అయిందంటే దానికోసం 30 కథలు చెప్తాడు, అది పడుకుంది కానీ. అమ్మ, మనం పడుకున్న తర్వాత నాన్న ఎందుకు వస్తాడమ్మా? ముందుగా వస్తే నీలాంటి ఇంకొకరిని కనవలసి వస్తుందని. సరే, లోపలికి వెళ్దాం దా. ఎందిర ఓరి మమ్మరిది దిక్కలదిర నీ అక్క, వేగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క. అది ఏంటి, నువ్వు తాగుతున్నావా? ఏం మీ ఊర్లో మందు మంచానికి రాసుకుంటారా? అనసూయ, ఆది. పక్క పక్కనే ఉన్న 2 అక్షరాలు కలవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా?
అది అనసూయ గారు, జీవితంలో 3 విషయాలు చెప్తాను, ఎవరికి చెప్పొద్దు. ఓకే, ఏంటవి? చెప్పొద్దన్నాగా, నేను కూడా చెప్పను. రోజా గారు, జీవితం గురించి ఆలోచిస్తే నాకు ఒకటి అర్థమైందండి. ఏమర్థమైంది? అనవసరంగా ఆలోచిస్తున్నానని అర్థమైంది. బాబు గారు, పెళ్లికి ముందు ఒకడు తాగాడు అంటే అది లవ్ ఫెయిల్యూర్. పెళ్లి తర్వాత కూడా ఒకడు తాగుతున్నాడు అంటే లైఫే ఫెయిల్యూర్. కరెక్ట్. సార్, నేను తాగటానికి 3 రీజన్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ వన్, మా ఆవిడ నాతో 1 నెల రోజులు మాట్లాడినంది సార్, అందుకు తాగట్లా. ఈ రోజుతో 1 నెల రోజులు అయిపోయింది సార్. నేను అందంగా కనపడాలి, నా కోసం ఏదన్నా తీసుకురమ్మంది సార్, అందుకే ఇది తెచ్చా. ఇది తాగితే తప్ప అది నాకు అందంగా కనపడదు. మూడోది ఏంటంటే, నేను తాగుస్తే విడాకులు ఇస్తాను సార్, రోజు మీద కొంచెం ఎక్కువే తాగా. విడాకులు ఇస్తే విముక్తే కదా సార్. ఏమండి, నన్ను అందరూ జూనియర్ శోభన్ బాబు అంటారండి. నన్ను అందరూ జూనియర్ నాగబాబు గారు అంటారు. అయితే ఏంటి? ఖాళీగా ఉన్నా సార్, పని లేదు. మీ ఇంటి దగ్గర బిందెలు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఆ బిందెలు ముందు పెట్టుకొని వెళ్ళు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డానమ్మ అని డాన్స్లు వేసుకో. ఖాళీగా ఉన్న వాళ్ళందరూ నా దగ్గరకు వస్తే నన్ను ఖాళీ చేస్తారయ్యా. వెళ్ళు. అదే మా ఆవిడ హాస్పిటల్లో ఉందిరా, ఒక 1000 ఉంటే ఎవరా? 4 సంవత్సరాల నుంచి వాళ్ళ ఆవిడ హాస్పిటల్లో ఉందని నేను డబ్బులు ఇస్తూనే ఉన్నానండి. అది ఇంకా డిశ్చార్జ్ కాదారా? అది డిశ్చార్జ్ ఎందుకు అవుతుందిరా? అది హాస్పిటల్లో నర్సు కదా. 4 సంవత్సరాల నుంచి డబ్బులు ఇస్తుంటే అది నర్సు సార్. అది ఏమే తలుపు తీ. నేను తలుపు తీనండి. అందమైన పెళ్ళాం కోసం అందమైన బహుమతి తెచ్చా. ఏదండి? ఏది అందమైన బహుమతి? ముందు అందమైన పెళ్ళాం ఎక్కడ చూపించవే. ఏమండి, మీరు తాగుడు మానేస్తే ఆ డబ్బుతో మనం కారు కొనుక్కోవచ్చు. మీరు మేకప్ వేసుకోవటం మానేస్తే ఆ డబ్బులు హెలికాప్టర్ కొనొచ్చు. ప్యాకాట్లో ఈ రోజు డబ్బుల మీద డబ్బులు సంపాదించా. అచ్చ బాబు, ఇన్ని డబ్బులు ఎలాగొచ్చినాయండి? ఏం లేదు, ఓడిపోతే నా పెళ్ళాన్ని ఇస్తానన్న, అంతే. డబ్బులని అక్కడ వదిలేసి పారిపోయారు. అవును నాన్న, భూకాలు ఎందుకు వస్తాయి? భూకంపాలు ఎందుకు వస్తాయా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ అప్పుడప్పుడు నాలాగా కళ్ళు తిరిగి పడిపోద్ది నాన్న, అందుకు భూకంపాలు వస్తాయి. ఏమండి, ఒక పక్క కోయిల కోత, ఒక పక్క సన్నని ఒక్క పోత. దీన్ని చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుందండి? మీ నాన్న చేసిన దగా గుర్తుకొస్తుంది. చెప్పవే. లోపలికి వెళ్ళి ఫుడ్ తీసుకురాపో. నువ్వు చదువుకో నాన్న, నువ్వు బాగా చదువుకొని రచ్చరదంత తోడు వాళ్ళ నాన్న నువ్వు. ఈ కూర పేరేంటో చెప్పవే, టేస్ట్ ఊహించుకొని తింటా. ఫుడ్ అంటే అది. ఏమండి, నేనేదో భర్తనే గౌరవంతో చెప్పు చూస్తున్నా. చెయ్యత్తకు నాకు చంద్రబాబు నాయుడు గారితో పరిచయం ఉంది, నేను ఫోన్ లో మాట్లాడా. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారా? ఏమన్నారండి? రాంగ్ నంబర్ పెట్టేయమన్నాడు. ఇలాంటి జోకులకి ఏం తక్కువ లేదు. లైట్స్ ఆఫ్ చేయండి చెప్పు. ఏమండి, ఆఫీసుకి టైం అవుతుంది. ఇది ఆఫీస్ కాదా? ప్రశాంతంగా నిద్రపడితే ఇదే ఆఫీస్ అనుకున్నా. అరే నాన్న, రాత్రి ఏం జరిగింది? రోజు జరిగింది. అంటే నన్నే కొట్టిందా? మనం ధైర్యంగా తాగి రావటమే కానీ ధైర్యంగా వాళ్ళని ఎప్పటికీ కొట్టలేము. గూగుల్లో హౌ టు హ్యాండిల్ వైఫ్ అని కొడితే వీఆర్ ఆల్సో సెర్చింగ్ అని వస్తుంది. ఇంక మేమేం చేస్తాం? టిఫినా ఏంటి? పాయసం ప్లేట్లో పోసుకొచ్చో. అది పాయసం కాదండి, ఉప్మా. కొంచెం నీళ్లు ఎక్కువైనాయి. కొంచెం ఏంటి, చాలా ఎక్కువైనాయి. తాగాలి ఉప్మా. లంచ్ బాక్స్ లో పెట్టమంటారా? ఎందుకు? పెన్ డ్రైవ్ లో పెట్టి సిస్టమ్ లో వేసుకొని తింటా. లంచ్ బాక్స్ లో దాకా ఎక్కడ పెడతావు? నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికనా మజాగా ఛాన్స్ జరుపుకో ఎవరే పక్కింట్లో? లవర్స్ అంటండి, ఇంకా పెళ్లి కాలేదు. ఏమండి, మీకు మాట చెప్పాలండి. ఆ కుర్రోడిని అమ్మాయిని చేసుకోవద్దని చెప్పండి, అస్సలు బాగోలేదు. చెప్పనే. నేను చేసుకునేటప్పుడు నాకు ఎవడేం చెప్పాడా?
ఎందుకైనా మంచిది ఈ రోజు వాడిని కాపాడదామండి. మన పెళ్లి ఎప్పుడు చేస్తుందని చెప్పమ్మా. దాని గురించి ఆలోచిస్తున్నాను. రే ఏదైనా ఉంటే ఇప్పుడే మాట్లాడుకో, మళ్ళీ పెళ్లి తర్వాత మాట్లాడే అవకాశం ఇస్తుందో లేదో. గురుగారు బాగున్నారా? ఎటకారమా? నాకు పెళ్ళయిందని తెలుసుగా మళ్ళీ బాగున్నావని అడుగుతావేంట్రా? అదేంటండి పెళ్లి అయితే బాగోరా? లారీ గుద్దితే యాక్సిడెంట్ అయిద్దా అన్నట్టు అడుగుతాడేంటి? ఈ ఒంటి మీద ఈ గాయాలు ఏంటండి? అదే రాత్రి మా ఆవిడ చొక్కా ప్యాంటు ఉతికిందిలేరా. చొక్కా ప్యాంట్ ఉతికితే మీకెందుకండి గాయాలు? నా ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందిరా, నీకు అవసరమా? అయ్యి బాబో పెళ్లి అయితే కొడతారా? అబ్బాయి లేదురా, నువ్వు పెద్ద వినాయకుడు అని కూర్చోబెట్టి కుండ్రాలు పెడతారు. కొడతారా మళ్ళీ చెప్పాలా నీకు? ఊరుకోండి, అందుకే మీకు అందరూ అంటారు ఇంట్లో పిల్లి ఈదిలో పులి అని. ఎవడ్రా నన్ను ఇంట్లో పిల్లంది? నేను ఇంట్లో కూడా పులే, కాకపోతే ఇక్కడ పులి మీద దుర్గామాత కూర్చొని ఉంటది. ఏమండి ఒకసారి ఇలా రండి. ఏం చేస్తున్నారు అక్కడ? బాబామాతో వాట్సాప్ కాల్ చేస్తున్నా. నేనేం బిగుతాను? సరే అండి, ఇటు చూడండి మారం చేస్తున్నాడు. కూర్చోడు వస్తాడు, తినరా అన్నా సరే తింటలేదు. రే అన్నం తినకపోతే అమ్మ ఆధార్ కార్డు ఫోటో చూపిస్తా. అమ్మ వద్దు, తింటాను. ఏమే ఒకసారి లోపలికి వెళ్ళి మన పోయిన సంవత్సరం మిగిలిపోయిన దీపావళి అవుట్లు చేసారాపో. దేనికండి? మీ పుట్టింటి వాళ్ళు పెట్టిన లడ్డూలు ఉన్నాయి కదా, బాగొడదామని. వస్తున్నారా? వీడికి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది, పెళ్లి చేసుకోబోతున్నా కదా. ఏమండి ఒకసారి ఇలా రండి. వాడు ఏదో చీర కొంటానంటే శాంపుల్ తీసుకోమంటున్నాడు. శాంపుల్ అంటే ఏంటండి? పెళ్లి చూపులో నువ్వు చూపించావు చూసావా వినయం, అదే శాంపిల్. సరే కానీ నన్ను ఎన్ని చీరలు తీసుకోమంటారు? చెప్పులు ఏమైనా చెట్లు కాస్తున్నాయి అనుకున్నావా? ఏమండి మేము కానీ తలుచుకుంటే మిమ్మల్ని లక్షాధికారులు చేయగలం తెలుసునా? ఖచ్చితంగా చేస్తారే, కాకపోతే మేము కోటీశ్వరులు అయ్యి ఉన్నాం. ఇంతకీ నన్ను చీర తీసుకోమంటారా చుడీదార్ తీసుకోమంటారా? నేను ఉతకడానికి సులువుగా ఏది ఉంటే అది తీసుకోవే. మీరు బట్టలు ఉతుకుతారా? అబ్బాయి లేదురా, అనసూయ వచ్చి ఉతికి పెడితే రోజా గారు వచ్చి ఆరేస్తారు. ఏమండి ఏంటి ఈ జాకెట్ కొంచెం కుట్టి పెట్టండి. నేను జాకెట్ కుట్టాలా? దానికి జాకెట్ ఒకటే ఇస్తే సరిపోద్దా? సూది దారం మీ బాబిస్తాడా? ఇది ముందే ఏడొచ్చుగా. ఇదిగో సూది. నాన్న కర్మ కర్త క్రియ అంటే ఏంటి నాన్న? ఇలా బ్యాచులర్ గా పుట్టడం కర్తనా అన్న, పెళ్లి చేసుకోవటం కర్మ. ఇప్పుడు జాకెట్లు కుడుతున్నాను చూసా, ఇది క్రియ. కుట్టుకుంటానే ఉండాలా. ఊరుకోండి, అమ్మాయిలు ఇప్పుడు కూడా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారండి. నీకు ఇదే డౌట్ వచ్చిందిరా, దేవుణ్ణి అడిగే. అమ్మాయిలు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తుంటారు, పిల్లలు ఎందుకు కోపంగా ఉంటారు అని అడిగే. ఒరే అమ్మాయిలను నేను సృష్టిస్తాను, పిల్లల్ని మీరు తయారు చేసుకుంటారా అన్నాడు. ఏంటి నాన్న? అవునా గోపి, మన పెళ్లికి మా ఇంట్లో మా అమ్మాయిని ఒప్పుకున్నారు. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. నాకు జ్ఞానోదయం అయిపోయింది. గురువు గారు ఏమండి ఏమైంది? అది నేను అనుకున్నదే అయింది. స్కిట్ అయిందన్నమాట. ఏమండి కాళ్ళు నొప్పి పెడుతున్నాయండి. నా కాళ్ళు మాత్రం ఎవడైనా మసాజ్ చేస్తున్నాడా? నాకు నొప్పిగానే ఉన్నాయి. మరి అలాంటప్పుడు క్యాబ్ బుక్ చేయొచ్చు కదా. క్యాబ్ ఏమన్నా మీ బాబుది అనుకున్నావా? 3 కిలోమీటర్లకు 300 తీసుకుంటాడు, నిన్ను చూస్తే 500 తీసుకుంటాడు. దానికి తోడు మళ్ళీ అద్దంలో ఎక్స్ట్రాగా నీకు సైట్ కొడతాడు. వాడి సైట్ క్లోజ్ లో వాడి హైట్ నచ్చి నైట్ కి ఫ్లైట్ ఎక్కి మీరు జంపు. ఆ తర్వాత నేను చిల్లుకా నేను మళ్ళీ కైట్ ఎగరేసుకో. అవసరం ఇవన్నీ. అయినా అది ఎంత అండి? మీకు సిగరెట్ కాల్చేంత ఖర్చు కదా. దాని గురించి మాట్లాడకు. మీరు 24 గంటలు మా రక్తం పీలుస్తుంటే అది తట్టుకోలేక కాస్త పొగ పీలుస్తుంది, పెద్ద తప్ప. అయినా అదుపు లేకుండా ఖర్చు పెట్టడానికి నేను చేసుకున్నది ఐశ్వర్యరాయని కాదు, కల్పనారాయని. కాస్త పొదుపుగానే ఖర్చు పెట్టాలి. అయినా ఇలాగ పొదుపుగా వాడే ఇప్పటి వరకు పిల్లలు లేకుంటున్నాం. ఈ సైజుకు నన్ను నీ పిల్లాడని అనుకుంటున్నారులే పద. అయినా ఇవన్నీ వదిలేయండి, అర్జెంట్ స్టేషన్ కి పోదామండి. అక్కడ మా నాన్నగారు చావు బతుకుల మధ్య ఉన్నారండి. మొన్నటిదాకా రత్తాలకి రావణమ్మకి మధ్యలో ఉన్నాడు, అందుకే ఇప్పుడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. మా నాన్నగారు మా అమ్మని తప్ప ఎవరిని కన్నెత్తి కూడా చూడలేదండి. ఈ అమ్మను ఒక్కదాన్నే కన్నెత్తి చూస్తాడు, మిగతా వాళ్ళందరినీ కాలెత్తి. సికింద్రాబాద్ 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 సికింద్రాబాదా బాబు? స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకొచ్చేస్తాడు. ఏంటి ఎడకాలమా? నేను అరిసింది నేను వెళ్ళడానికి కాదు, మీరు వస్తారేమోనని. బాబు ఎంత? 150. 50 రూపాయలకి రారా? నేను వస్తావేటి? లేకపోతే 50 రూపాయలకి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఏదవన్నా వస్తాడా? నేను వస్తారా, నువ్వు వెనక కూర్చో చెప్తా. ఓకేనా?
వెళ్ళు. మొత్తానికి స్టేషన్ వచ్చింది. ఏమండి టికెట్ తీసుకోమంటారా? ఎందుకు ఒక బకెట్ నీళ్ళు తీసుకొని కల్లాపు చల్లు ఇక్కడ. ఏం చేస్తావు? టికెట్ తీసుకోపో, టికెట్ తీసుకోపో. మీకు ఏ విధంగా సహాయపడగలను? మా పక్కింటి అచ్చమ్మ నమ్మరాగాలు ఇస్తావా? నువ్వు దేనికున్నావు ఇక్కడ? టికెట్లు ఇవ్వడానికే కదా, ఇవ్వు. ఏమండి ఎన్ని టికెట్లు కావాలి? ఒక ఫుల్ టికెట్, ఒక హాఫ్ టికెట్ అండి. ఫుల్ ఆఫ్. ఆఫ్ ఎవరికండి? మా ఆయనకండి. ఆకా ఆయన కాఫ్ ఏంటండి? ఈయన అన్ని సగం సగం పనులే చేస్తాడులేండి. చెప్పవే, గదిలో పాలు సగమే తాగాడు, సగమే చేసి పెద్ద పెద్ద ప్రాజెక్టులే సగం చేసి ఆపేస్తున్నారు. నా సగం గురించి ఏం చెప్పారు? దేవుడా పద ఇక పద. దా ఎక్కువ. నేనేమన్నా హనుమంతుని అనుకున్నావా నిన్ను ఇలా పట్టుకొని ఎత్తుకొని వెళ్ళడానికి? బాబా ఆ వినాయక చవితి రోజు నిన్ను కూడా నీళ్ళలో నిమజ్జనం చేస్తే సగం పేడ వదులుద్ది. బాబా ఆపండి, ఆపండి. ప్రియాశ నాకు ఆరాధనం ప్రేమించే గుండె ఒక నందనం నీ ఆశ నాకు ఆరాధనం ప్రేమించే గుండె ఒక నందనం. నీ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఊర్లో 2 కోట్ల అప్పు ఉంది. ఆపండి, ఆపండి అంటే ఆపరా? ఆపటానికి ఇది ఆర్టీసీ బస్సు కాదే, ట్రైన్. ఇంత లేటుగా వచ్చి మళ్ళీ ఆపండి అంటావే? రెడీ అవ్వడానికి కొంచెం లేట్ అయిందండి. ఎక్కడ మరి రెడీ అవ్వకముందు రమాప్రభ, రెడీ అయిన తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ అయింది. లోపలికెళ్ళు. కాజోల్ వస్తుంది అనుకోని షారుఖ్ ఖాన్ అంత బిల్డప్ ఇచ్చా. వచ్చేది కన్నామని తెలిస్తే అసలు బయటకే వచ్చేవాని కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ప్లీజ్. మీరు ఫేస్ కి ఏదైనా క్రీమ్ వాడతారా? ఏం అవ్వండి? ఏదైనా వాడి చావని చూడలేక చేస్తున్నాం. రేయ్, లే. ఏ స్టేషన్ మాస్టర్ ఇది? రైల్వే స్టేషన్ రా. ఎక్కడికి వెళ్తున్నావు? రాముడు ఎక్కడైతే జన్మించాడో అక్కడికే వెళ్తున్నానండి. టికెట్ ఉందా? లేదు సార్. అయితే పద. ఎక్కడికండి? ఎక్కడైతే కృష్ణుడు జన్మించాడో అక్కడికి. గోపి రాధా, గోపి రాధా. రాదురా. ఎందుకు వస్తుంది? ఇది ట్రైన్. అది ఎందుకు వస్తుంది? అది ట్రైన్. ఇది ఏమండి మేము ప్రేమ జంట అండి. గుళ్ళో గంట ఏం కాదు. కూర్చోండి. ట్రైన్ రా, ట్రైన్ ఎఫెక్ట్ ఇవ్వండి రా. ఊగండి. నువ్వు ఊగకు, నువ్వు బయట కూడా ట్రైన్ ఊగినట్టు ఊగుతావు. మళ్ళీ ఎందుకు? ఎందుకు? ఎక్కడికి బయలుదేరారు మీరిద్దరు? ఏమండి మీ ఇద్దరం ప్రేమించుకున్నామండి. ఓహో. పెద్దలు మా పెళ్లికి అంగీకరిస్తలేదండి. ఏంటి మీ పెద్దలు ఇంకా బతికే ఉన్నారా? అంటే అంటే నువ్వే పేదరాశి పెద్దమ్మలాగా ఉన్నావు, మళ్ళీ నీకు పెద్దలు ఏంటని? మా నాన్నకు పుట్టి నేను పెద్ద తప్పు చేశాను. మీ నాన్నకు పుట్టి నువ్వు తప్పు చేయలా. మీ నాన్న తప్పు చేస్తేనే నువ్వు పుట్టావు. ఏం మాట్లాడుతున్నారండి? ప్రేమ అంటే మీకేం తెలుసు? తాజ్దాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టించాడు. దాన్ని బట్టి మీకేం అర్థం అవుతుంది? మీరు బతుకున్నప్పుడే కాదు, చచ్చా కూడా మా జేబుల్లో డబ్బులు వదిలిస్తారని అర్థమవుతుంది. ఏమండి ఆయన తాజ్మహల్ కట్టాడు, నేను పోతే ఏం కడతారండి? ఇంకో దాని మీద తాళి కడతారు. ఏమండి ఆ. మీ ఇద్దరిది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? మాది రివెంజ్ మ్యారేజ్లే. వీళ్ళ నాన్న పోలీస్ అండి. దీన్ని చేసుకోకపోతే 5 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తానన్నాడు. ఆ శిక్ష అనుభవించినా పోయేది. దీన్ని చేసుకుంటే 10 సంవత్సరాల నుంచి అనుభవిస్తాను. ఏమండి మీ ప్రేమలో ఇన్నాళ్ళ నుంచి రొమాంటిక్ సంఘటన ఏమైనా ఉన్నాయా? దీంతో రొమాంటిక్ పొరపాటున దీన్ని వాటేసుకుని ఇట్టా నుంచుంటే కొండ మీద కోతి ఆడుకున్నట్టుంది, దిగరా అంటున్నారు జనాలు. పెళ్లి గురించి ఏం తెలుసండి మీకు? చేయని నేరానికి శిక్ష. ఏమండి మీరు అలాగంటారు కానీ పెళ్లిలో ఆ బాజాలు భజంత్రీలు మోగుతుంటే చెవులకి ఎంత వినసొంపుగా ఉంటుందో తెలుసా? ఆ పెళ్లిలో డోలు ఎందుకు వాయిస్తారో తెలుసా? ఆ. పెళ్ళైన తర్వాత పెళ్ళ మొగును డోల్లాగా వాయించాలని. అన్ని నేనే మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడవా కన్నా. ఎందుకు మాట్లాడు మిన్నా? ఒరే దొన్నా, అవసరమా ఇప్పుడు? ప్రేమించుకునేటప్పుడే పండు బుజ్జి కన్న. వన్స్ పెళ్ళయింది అనుకో, పండు కాస్త పంది అయింది, బుజ్జి కాస్త గజ్జి అయింది, కన్న కాస్త దొన్న అయింది. మీకు తెలియదండి, నా మీద చాలా ప్రేమ ఉంది. పెళ్లికి ముందు కిలోల కిలోల ప్రేమ ఉందని మెసేజ్లు పెడతారు. వన్స్ పెళ్ళైతే కిలో బియ్యందే, కిలో చక్కెరదే. ఏమంటే మీరు ఎన్నైనా చెప్పండి, ప్రేమ గొప్పది. పెళ్ళే గొప్పది, ప్రేమ గొప్పది. పెళ్ళే గొప్పది. టికెట్ టికెట్. రైలు కింద ఉండాల్సిన రూపాయి బిల్ల రైల్లోకి వచ్చిందేంటి? నన్ను చూసి ఫ్లాట్ అయ్యే వాళ్ళు కూడా ఈ ట్రైన్ లో ఎంతమంది ఉన్నారు మీకు తెలుసా? నిన్ను చూసి ఫ్లాట్ అయ్యాడంటే వాడు ఏ ప్లాట్ఫామ్ గాడో అయి ఉంటాడు. ఏం చేస్తున్నారు కిందరా?
నా తప్పేం లేదండి, నేనేం చేయలేదు. నేనేదో గోల్డ్ కట్ చేసుకోవడానికి వెళ్ళానండి. మీరు ధనరాజ్ వీడియో ఎక్కువ సార్లు చూసినట్టున్నాడు. ఏదడిగితే ఏం చెప్తున్నావురా? టికెట్ అడిగింది అది. టికెట్ ఏందిరా? టికెట్ లేదు మేడం. టికెట్ లేదా? లేదు మేడం. పక్కన నిలబడు. ఏమండి పైన పడుకోనా? పైన పడుకోక వీడి పైన పడుకుంటావా? పడుకోపో. బాము బాము. అబ్బా సరైనదంటే వాటేసుకుంది. వదలండి. ఇత్తర బింద సత్తు బింద మాట్లాడేసేవాడి దగ్గరకు వచ్చినట్టుంది. మనం ఇద్దరం ప్రేమికులం కదా, హాయిగా ట్రైన్ లో చచ్చిపోదామా? ప్రియులు లేకపోతే ఇంకొకరిని చూసుకోవచ్చు. చచ్చిపోవడం ఎందుకురా ఎదవా? ఏమండి ట్రైన్ లో బాంబు పేలితే మేకప్ పోద్దా? నువ్వే పోతావే పిచ్చి. మేకప్ పోవటం ఏంటి? ఏమండి ట్రైన్ లో బాంబు పేలితే నేను నుజ్జు అవుతానా? ఆల్రెడీ గుజ్జు తీసిన బత్తాకాయలాగా ఉంటావు. మళ్ళీ నీకు నుజ్జు ఒక్కలో నుజ్జు. నేను దూకేస్తున్నాను. నేను వెళ్తున్నా. ఏమండి నన్ను వదిలేస్తున్నారా? నిన్ను వదిలే ఇట్లా వదిలించుకుంటున్నానే. నేను దూకేస్తున్నాను. నువ్వు అప్పారావు కడుపున చీల్చుకుంటూ మళ్ళీ పుడతావు. ఏంటి బాబు గారు అలా చూస్తున్నారు? ఈ రోజు నా శోభనం. తరతరాలుగా యుగ యుగాలుగా మన మగాళ్ళు నాశనం అవుతారని తెలిసి కూడా చేయాలనిపించే ప్రక్రియ ఇది. ఇన్నాళ్ళు పంజరంలో బందీగా ఉన్న చిలక ఈ రోజు పైకి ఎగరాలంటుంది. ఎగిరితే స్వేచ్ఛ దొరుకుతుంది అని అది అనుకుంటుంది. బందీగా ఉండటమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు బాబు గారు? మీరేమీ అన్నారు. ఇగో ఇక్కడ ఉన్న ఈ మల్లెపూలు ఇవే మనకి ఉచ్చు బిగించి మన బొచ్చు రాలిపోయేలా చేస్తాయి. ఇవి చూసే మన వాళ్ళంతా ముందుకెళ్తారు. చివరికి వీటినే పైనేసి మోసుకెళ్తారు. అంటే ఇవి మంచం పైన ఉంటే మొదటి రాత్రి, మన పైన ఉంటే చివరి రాత్రి. ఇదిగో అలంకరించారే ఈ గది. బలిచ్చే ముందు మేకని అలంకరించటం, ఈ గదిని అలంకరించటం రెండు ఒకటి. ఈ లైట్ల కాంతి ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని చెప్పడానికి నిదర్శనం. ఇక్కడ చెప్పారు చూశావా, ఈ టేకు చెక్కతో చేసిన మంచం. ఎందుకో తెలుసా? ఆల్రెడీ గదిలో ఒక టేకు చెక్క ఉంది. వచ్చేవాడు టేకు చెక్క కాకుండా చూడరా దేవుడా. Oh my God. కానీ అసలు ముహూర్తం స్టార్ట్ అయ్యే వరకు మనం ఏ చెక్కో మనకే తెలియదు. అదృష్టం బాగుంటే పులిలా పైకి దూకుతాం, దురదృష్టం వెంటాడితే జింకలా జంకుతాం. మనం ఏమీ చేయలేం. ఓ ఇదంతా అయిపోయింది కదా, గదిలో నుంచి బయటికి రాగానే ఫ్రెండ్స్ అంతా వస్తారు. మామా రాత్రి ఇల్లు కదిలేలా పర్ఫార్మెన్స్ చేసావంట కదరా పార్టీ. వాడికి ఏం తెలుసు, ఇల్లు కాదు కదా, ఇటకు కూడా కదలేదు. పిల్లగాలికి పోయి ఉన్నగాలి పోయినట్టు ఈ వాయిస్ మాట్లాడితే నా వాయిస్ పోయేటట్టుంది. అందుకే నేను మామూలు వాయిస్కి వచ్చా. ఇంతకీ అది ఎక్కడా? ఏం చేస్తున్నావు? సిగ్గుపడుతున్నానండి. నువ్వు సిగ్గుపడుతున్నట్లేదా? బొట్టినేలతో నేలం నవ్వుతున్నట్టుంది. సరేనండి ఈ పాలు తీసుకోండి. నేను ఎంత అదృష్టవంతునండి. మామూలుగా మనకు పాలు కావాలంటే గేదె దగ్గరికి వెళ్ళాలి. గేదే నాకు పాలు తెచ్చిస్తుందంటే పాలు దగ్గర ఒంట్లో వేడి వచ్చేసింది ఒక్కసారిగా. కూల్ డ్రింక్ తీసుకురమ్మంటారా? ఇది ఆ వేడి కాదే, వెనకటికి నీలాంటిదే. పేపర్లో వార్తలు వేడి వేడిగా ఉన్నాయని ఫ్రిడ్జ్ లో పెట్టి చదివిందంట. ఏం చేస్తున్నావు? కాళ్ళు మొక్కడానికి ట్రై చేస్తున్నా. కాళ్ళు మొక్కే లోపు కామెంట్లు కూడా అయిపోతాయి. ఏమండి టుడే ఈస్ అవర్ ఫస్ట్ నైట్ అని ఫేస్బుక్ లో పెట్టమంటారా? ఎందుకు లైవ్ ఆన్ చేసి స్టూల్ మీద పెట్టు, కామెంట్లు చదువుతూ కంటిన్యూ చేద్దాం. వచ్చే ఏం పెడుతున్నావే? హ్యావింగ్ ఫస్ట్ నైట్ విత్ ఆది సుధీర్ రచ్చర. ఇంతమందిని ట్యాగ్ చేసేవంటే మనం ఏమన్నా కలిసి సినిమా చూస్తున్నావా? ఇక్కడ కూర్చో. నన్ను ముందు పెట్టుకొని ఆయన చూస్తావేంటే? చందమామని చూస్తూ అన్నం తినాలి కానీ అన్నాన్ని చూస్తూ చందమామని తినకూడదు. ఏమండి
చిన్న డౌట్ ఆ. ఫస్ట్ నైట్ రాత్రే ఎందుకు చేస్తారండి? అంటే ఒకవేళ మొగుడు చుక్కలు చూపించలేకపోయినా ఆకాశంలో చుక్కలు చూసి సంతోషపడొచ్చని. మరి 3 రాత్రులు ఎందుకు చేస్తారండి? ఇప్పుడు 3 ముళ్ళు వేస్తాం కదే, ముడుకు ఒక రాత్రి లెక్కన 3 రాత్రులు. మరి అలాగైతే 7 అడుగులు వేస్తాం కదా, 7 రాత్రులు చెయ్యొచ్చుగా. ఇంకా నయ్యో ఎన్ని అక్షింతలు వేస్తారో అన్ని రాత్రులు అమ్మా ఇక్కడ పీల్చి పిప్పి అయిపోతాం. ఏమండి, మన రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే ద్రావిడ్ లక్ష్మణ్ పార్ట్నర్షిప్ లా ఉండాలండి. నేను ధోని లాంటి ఇన్నింగ్స్ స్లోగా స్టార్ట్ చేసిన ఫినిషింగ్ మాత్రం బ్రహ్మాండంగా ఇస్తాను. అదేమో మీరేం చేస్తారో తెలియదు, తెల్లారేసరికి నా చేతుల్లో బెడ్ ఉండాలి. నేను ఏమన్నా పేపర్ ప్రింట్ చేస్తున్నానంటే ఈ నైట్ ప్రింట్ చేసి రేపు ఉదయానికి సప్లై చేసి ఉదయానికి సప్లై చేయడానికి కూర్చో. ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఏమండి, అబ్బా మీరు ఇలా ఉంటే ఏమనిపిస్తుందండి? నీళ్ళ ట్యాంకర్ కింద నీళ్ళ బింద పెట్టినట్టుంది. రే ఎనర్జీ కోసం ఏదన్నా మంచి పాట అయ్యిరా ప్లీజ్. ప్రియమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదో. ప్లీజ్ ఎనర్జీ. సదా గారే ఎనర్జీ ఇచ్చిన తర్వాత నేను అసలు మాట్లాడను. ఇక ఈ రోజు అయిపోయింది, నువ్వేంటో నేను తెలుస్తా. నామది నిన్ను పిలిచింది గానమై, గానమై నా ప్రాణమై. నేను టచ్ చేయకుండా టచ్ అప్ చేసేస్తున్నాడు ఈడోడు. ఎవడు ఈ ఫ్రూట్లు అమ్ముకునేవాడు? నా లవర్ అండి. వాడిపోయిన క్లాలీఫ్లవర్ లాగా ఉన్నాడు. ఈడి నీ లవర్ ఏంటి? అప్పట్లో ఆయన బోని కపూర్ అయితే నేను శ్రీదేవ్ అండి. మరి నేనెవరు? రామ్ గోపాల్ వర్మనా? మీకు ఓ విషయం తెలుసా? చిన్నప్పుడు దాంతో అక్షరాలు ఎలా దిద్దించానో తెలుసా? కొంచెం పెద్ద అయిన తర్వాత దాంతో రాగాలు ఎలా పలికించానో తెలుసా? ఇంకా పెద్ద అయిన తర్వాత దాంతో రథం ముగ్గు ఎలా గేయించానో తెలుసా? ఇప్పుడు ఇది కూడా ఎలా చేయించాలో వచ్చావేంటి చెప్పడానికి? మీకు విషయం తెలుసా? అది దూరం అయినగా నుంచి నా గుండె కోత. ఒరే మ్యాన్ హోల్ మీద మూతలాగున్నావు, నీకెందుకురా కోత మోత? అంటే పెళ్లికి ముందే ఒక లవర్ను పెట్టుకుని ఎంత మోసం చేసేవే నన్ను నువ్వు, ఎంత మోసం చేసేవే నువ్వు. మీకు ఇంకో విషయం తెలిసిన? నేను ఎప్పుడు ఫ్లూట్ ఊదినా గొన్నేనుగులాగా చెంగు చెంగు అని నా దగ్గరికి పరిగెట్టుకుని వచ్చేది. అలా ఊదేనా ఊదే పొగ్గొట్టంలో తయారయ్యో. మోసం చేస్తావే నువ్వు, నాకు మోసం చేస్తావే. ఎవరితండి ఇది? గదిలోకి వచ్చిన దగ్గర నుంచి అగరబత్తి ఏది అని అడిగావు కదా, ఇదే అగరబత్తి. అంటారండి అంటారు. మొన్నటి వరకు నా రసం మొత్తం రసంలాగా పీల్చి ఇప్పుడు ఇలాగే అంటారు. నేను చచ్చిపోతానండి. రాని మామూలుగా ఎవరైనా చచ్చిపోతే అస్థిపంజరం మిగిలిద్ది, అస్థిపంజరమే చచ్చిపోతే ఇంకేం మిగిలిద్ది? ఏం చేస్తుంటదండి ఇది? బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లో స్త్రీలకు మాత్రమే పురుషులకు మాత్రమే గోడల మీద రాస్తుంటది. అబ్బా, ఇలా ఉందేంటండి? అదే అంటే ఒక రోజు రైలు ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని చెప్పారు, అంతే. ప్లాట్ఫామ్ మీదకి నిజంగా వస్తుందేమని చెప్పి పట్టాల మీదకు దూకింది. ఆ రోజు నుంచి రైలు కింద రూపాయి బిల్ల అయింది. మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమ ఏమో ఏదో మనసు పడ్డాను గాని ఎంతో అలసు అయ్యాను గాని నాపై ప్రేమ ఏమో గోలో. ఆది గారు, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? సమస్యల వరకే మన స్కిట్, పరిష్కారం వాళ్ళ స్కిట్. వాళ్ళు ఏం చెప్తే అదే. ఒక పని చేద్దాం. ఆ నీ భార్య నాకిచ్చి నాకు నువ్వు కన్యాదానం చెయ్యి. ఓ. నీ లవర్ నీకిచ్చి నీకు నేను కన్యాదానం చేస్తాను. ఈ దానాలు కన్యాదానాలు అన్ని మా ఫస్ట్ నైట్ తర్వాతేగా. ఒరే ఆది, నువ్వు ఇంక మారవా? నువ్వు అసలానే నిన్ను అలా కాదురా అసలానే. అంటే- నువ్వు కిందకు పదరా, నీకు సంగతి చెప్తాను. ఏయ్. ఏయ్, నువ్వు పదవే చెప్తాను నీకు సంగతి. ఏయ్. ఒరే ఆది, ఆంటీ కూతుర
అమ్మో అప్సర ముస్తాబదిరింది ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది ఏమండి ఏంటి పడుతున్నారు లెగుతున్నారు? పడిన వాడి కంటే పడి లేచిన వాడు గొప్పోడు అన్నారు. పడి లేచిన వాడి కంటే పైకి వెళ్ళినవాడు ఇంకా గొప్పోడట. ఏమండి ఆంటీ కూతురు సాంగ్ ఎవరితో డాన్స్ చేయాలండి? వేస్తే ఆంటీతో వేయాలి, లేకపోతే ఆంటీ వాళ్ళ కూతురుతో వేయాలి, ఆంటీ వాళ్ళ అమ్మతో వేయాల్సి వస్తాం. అది మీ ఆవిడ? అబ్బే లేదు, బస్ స్టాండ్ అడుక్కుంటుంటే జాలేసి ఇంటికి తెచ్చుకున్నా. ఏమండి నేను అడుక్కు తినేదానా ఉంటానా? చీచి, వాళ్ళకి నీకు పోలికంటే వాళ్ళు చాలా బాగుంటారు. ఎందుకండి నన్ను చూస్తే మీకు అలా నవ్వొస్తుంది? ఎక్కువ నవ్వితే ఇక్కడ యాంకర్ గా కంటిన్యూ అయిపోదామని ఆవిడాశ. హలో, నా నవ్వకి చాలా మంది సచ్చే వాళ్ళు ఉన్నారు. ఒకసారి వీలు చూసుకుని మా ఇంటికి రా, మా ఎలకలు ఎంతమంది కొట్టినా చావట్లా, నీ నవ్వు చూసేనా చేస్తాయేమో. ఎందుకంటే అందరి ముందు నా వయసు గురించి అలాగా ఇన్సల్ట్ చేసి మాట్లాడతారు. ఎంత నీ వయసు? ఎంతండి? సమంత కంటే 2 ఏళ్ళు ఎక్కువ, సూర్యకాంతం కంటే 2 ఏళ్ళు తక్కువ. ఏమండి మీరు అలాగ అంటారు కానీ రేష్మి నేను పక్క పక్కన ఉంటే ఒక తల్లి బిడ్డలు అంటున్నారు తెలుసునా? దేశంలో ఆత్మహత్యలు జరుగుతుంది డబ్బు లేక కాదు, ఇలాంటి గబ్బు చూడలేక. ఏమండి మా ఇద్దరిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఆడి గారి పక్కన ఆస్మా పేషెంట్ చూసినట్టుంది. ఇట్లా ఏమే లోపలికి వెళ్ళి వంట చేయపో. నువ్వు రసం పెట్టమంటారా సాంబార్ పెట్టమంటారా? ముందు పెట్టు, అది రసమో సాంబారో నేను చెప్తా. ఇంతకీ మన పుత్రుడు ఎక్కడా? నానా కుమారా, ఏయ్, ఏం చేస్తున్నావురా? స్టడీ చేస్తున్నా నాన్న. ఎవరిని? రష్మిని. ఈ స్కిట్ లో నువ్వు నా కొడుకువి, శేఖర్ మాస్టర్ కొడుకులా బిహేవ్ చేయకు నువ్వు. మా మాస్టర్ ఏమన్నా చంపేస్తా. నేను మర్చిపోయాను నాన్న, నేను స్కూల్ నాటకాల్లో సెలెక్ట్ అయ్యా. ఏం క్యారెక్టర్ ఇచ్చారు? మొగ్గుడు. అంటే డైలాగులు లేవన్నమాట. ఎగ్జామ్ బాగా రాసావా? బాగానే రాశాను. ఎక్కడ రాసావు? మీ పొంతులు నాకు ఫోన్ చేశాడు నీ ఎగ్జామ్ గురించి. అయ్యో 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 ఏంటండి, నేను కింద మీద పడ్డ కొడుకండి. చెప్పకూడదు, ఏది వన్ సైడ్ గా మాట్లాడితే వాళ్ళకి లేనిపోయిన డౌట్లు వస్తాయి. మనం కష్టపడి కన్నా కొడుకు అని చెప్పాలి. కష్టపడి కన్నా కొడుకు అని మీరు అనుకుంటున్నారు, నాకు జరిగింది నేను చెప్పాను అంతే. ఏదో కన్ఫ్యూజ్ చేస్తుంది. ఈయన ఎందుకు కొడుతున్నాను అడగవే. అదే చెప్పండి, అలాగే చెప్తారు కదా. స్కూల్లో ఏం చేసి వచ్చాడో తెలుసా మనోడు? ఏం చేశాడు? క్రికెట్ మ్యాచ్ మీద వ్యాసం రాయమని 30 నిమిషాలు టైం ఇస్తే 1 నిమిషంలో రాసి వచ్చాడు. ఏం రాశాడు? వర్షం కారణంగా మ్యాచ్ రద్దయిందని రాసి వచ్చాడు. మామూలు కొడుకు కాదు మీ వాడు. ఈ మధ్య నా జేబులో డబ్బులు కూడా కొట్టేస్తున్నాడు. ఆహా, ఆ డబ్బులు అయ్యో నేను తీసాను అనుకోవచ్చు కదా, ఈడెందుకు తీస్తాడు? మీతో చస్తున్నాను కదే. ఎందుకు వచ్చింది కానీ నీకు నేను పాఠాలు నేర్పుతాను రానా? నేర్పించు. నీ దగ్గర 60 గేదెలు ఉన్నాయనుకో, నేను 30 గేదెలు ఉన్నాయి ఇచ్చాను అనుకో, ఏం చేస్తావు? చదువు మానేసి గేదెలు కాస్తాడు. ఏం చెప్తున్నావు వాడికి? 10 మధ్యలో 0 పెడితే ఏంటంటే 10 అంటున్నాడు వాడు. అలాంటి వాడు. రే, నీకు మామూలుగా తెలుగు వచ్చా అసలు? గేదెలు ఏమిస్తాయి? పాలిస్తాయి. దున్నపోతులు ఏమిస్తాయి? చెట్టు పెట్టుకొని బెదిరిస్తాయి. సర్లే అండి, ఎంతసేపు ఆడుపడే ఇగో అన్నం. మీకు బట్టతల వస్తుందండి. జుట్టు ఊడిపోతే బట్టతల రాక ఎవరైనా బట్టలు ఇప్పుకొని వస్తారా? ఏంటి ఈ రోజు కూర మంచి టేస్ట్ గా ఉంది. రాత్రి ఇదే కూర వేసి పెడితే ఇది కుక్కలు కూడా తినమన్నారు, ఇప్పుడు కుక్కలా తింటున్నారు. ఇలాంటి పిల్లలతో ఏం చేస్తామండి మనం ఇక్కడ? కుదరా, ఆయన కోపంగా పెళ్ళైన ప్రతి మగాడు సిపాయి లాంటి వాడు. ఎందుకంటే ఇప్పటికీ స్వాతంత్రం గురించి పోరాడుతున్నాం వాళ్ళ దగ్గర. సార్ గుర్తుందా సార్, అప్పుడులో నాకు పెళ్లి చేసి శోభనం కానివ్వకుండా ఆ ముడత సుందరిని తీసుకెళ్లిపోడండి. అప్పటి నుంచి ఇదే డ్రెస్ ఇదే గల, దీని తాలూకు పళ్ళన్నీ ఊడిపోతాయి కానీ నా పనులు మాత్రం అవడం లేదు సార్. నీకంటే ముందు మా అందరికీ పెళ్లి అయింది, మరి మా పరిస్థితి ఎవరితో చెప్పుకోవాలి? సంజన ఎవరు రాసి కిట్టు కొట్టిన రచ్చరవిలాగా అరుపులేంట్రా? ఎక్కడ్రా మా ఆవిడ? ఎక్కడ్రా మా ఆవిడ? టైటిల్ బాగుంది బాబు, ఏ థియేటర్లో ఆడుతుంది? చెప్పుచ్చి కొడతాను. నీ బరువుకి ఇంకా చెప్పులు బతుకున్నాయా? ఎప్పుడో చచ్చుంటాయి. మీ మాంగారు పిలు. మాంగాడు ఎప్పుడో పోయాడు కదా. ఎలాగా? కాలు జారి కింద నేల మీద పడిపోయాడు. నేల మీద పడితే పోతాడా? కాలు జారింది కొండ మీద నుంచి పోడా?
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏ ఓ సుబ్బారావు ఓ అప్పారావు ఓ రంగారావు ఓ సుబ్బారావు ఓ అప్పారావు ఓ వెంకట్రావు ఓ రంగారావు బాగున్నారా? ఏమండి మీ చేతుల్లో నేనుంటే ఎలా ఉన్నానండి? వినాయకుడి చేతిలో ఉండాల్సిన 600 కేజీల లడ్డు దాని చేతిలో ఉన్నట్టుందిరా. నైట్ అయింది, ప్రశాంతంగా పడుకోండి, చంపుతా. సంజా సంధ్య, దా. సంజా ఏంట్రా రైలు పట్టాలాగా ఈ పడుకోవటం ఏంట్రా? నేను చెప్తా వినండి. 1, 2, 3, 4 నంబర్ గల సంజనా ఎక్స్ప్రెస్ గణపతి గారిని తప్పించుకుని నా మీదగా వెళ్ళటకు సిద్ధంగా ఉంది. మిగతా పట్టాలన్నీ మూసుకొని పడుకోండి. రండిరా, పైకి రా. నేను కొంచెం అదేదిరా ఏదో పెట్టింది. స్వస్తి స్త్రీ నామ సంవత్సర ఆదివారం అనగా రేపు దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుళ్ళో సన్నీకి నాకు పెళ్లి జరుగుతుంది కావున తామందరూ విచ్చేసి ఆశీర్వదించ ప్రార్థన. మరి ఇప్పుడు చేద్దాం? తడిగుడ్లు ఉన్నాయా మీ దగ్గర? తెచ్చుకొని పిండుకోండు. మొత్తానికి దానికి తగ్గోనే సెలెక్ట్ చేసుకుంది సన్నీ అంట. చూసుకోండి ఇంకా కానీ వారం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.